రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు కులాలు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని గల్లా మాధవి మండిపడ్డారు. అమరావతి రాజధానిలో శరవేగంగా అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారన్నారు. వైసీపీ స్థాపించినప్పటి నుండి మహిళలపై అసభ్య పదజాలంతో మాట్లాడడం వారికి ఆనవాయితీ అయిందని, దాని మూలంగానే 11 సీట్లు వచ్చాయంటున్న పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవితో మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్. మంత్రి అంబటి కార్యాలయాన్ని ముట్టడించినటువంటి నేపథ్యంలో కూడా ఇటు వైసీపీ నాయకులు, టీడీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం అయితే పెరుగుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ఇక్కడ అంబటి కార్యాలయానికి చేరుకొని టీడీపీ నాయకులపై కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మనతో పాటు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఏంటి ప్రతిసారి కూడా వైసీపీ నాయకులు ఒక అసభ్య పదజాలంతో మాట్లాడుతూ, దూషిస్తా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు? ఎందుకని అసలు? అదొక ఫ్యాక్టరీ అండి. ముందు విధ్వంసం ఎలా చేయాలి, దాన్ని విద్వేషాలు ఎలా సృష్టించాలి అనే ఒక నాయకులు ఉన్న ఫ్యాక్టరీ ఏదైనా ఉంది అని అంటే అది వైసీపీ పార్టీ. ఈరోజు చూస్తున్నాం మనం, వాళ్ళ అధినాయకుడి దగ్గర నుంచి కింద స్థాయి ఉన్న కార్యకర్త దాకా కూడా సేమ్ లాంగ్వేజ్, సేమ్ స్ట్రాటజీ, సేమ్ టైప్ ఆఫ్ ఆలోచన కలిగిన వ్యక్తులుగా ఉంటున్నారు ఈరోజు. దానివల్లనే మనకి అంటే ఆ ప్రవృత్తి ఉండడం వల్ల, వాళ్ళు చేసిన విధి విధానాల వల్ల ప్రజలు వాళ్ళకి రిజల్ట్ రూపంలో చూపించారు ఇది కరెక్ట్ కాదు అని. అయినప్పటికీ ఏం చేస్తున్నారంటే మరి బేసిక్ ప్రవృత్తి, బేసిక్ డిఎన్ఏలో ఉంది కాబట్టి దాన్ని అదే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అలాగా డిఎన్ఏలో ఉన్న వ్యక్తుల్ని మనం దూరంగా ఉంచాలి తప్ప వాళ్ళకి క్వశ్చన్కి ప్రతి క్వశ్చను వాళ్ళు ఏదో కౌంటర్ చేస్తే ఎన్కౌంటరు అనేవి చేయకూడదు అన్నది నా అభిప్రాయం. దూరంగా ఉంచాలి అంతే. అది రాష్ట్రానికైనా దూరంగా ఉంచాలి, ప్రజలకైనా దూరంగా ఉంచాలి. వాళ్ళని సాధ్యమైనంత దూరంగా ఉంచితే ఈ రాష్ట్రము కాస్త ప్రశాంతంగా, పీస్ఫుల్గా ముందుకు వెళ్తూ ఉంటుంది. అలా కాకుండా వాళ్ళకు ఒక వాల్యూ ఇచ్చి, వాళ్ళ మాటలకు ఒక వాల్యూ ఇస్తే మాత్రం మనం టైం వేస్ట్ అన్నది నా అభిప్రాయం. అలాగని నిన్నగాక మొన్న జరిగిన ఉదంతం చూస్తే మనము ఒక స్థాయి దాటి, ఒక లిమిట్ క్రాస్ చేసి కనుక మాట్లాడితే ప్రజల దగ్గర నుంచి చాలా చాలా వ్యతిరేకత, వాళ్ళ కోప ఆవేశాలకి గురయ్యే పరిస్థితి కూడా ప్రత్యక్షంగా కనిపిస్తుంది. మొన్నంటే సైలెంట్ ఓటింగ్తో వాళ్ళే చూపించాల్సింది చూపించారు. ఇప్పుడు ఏమైపోతుందంటే డైరెక్ట్గా వాళ్ళే మీరు ఇంకా మారరా అనే ఒక ఆలోచనతో అగ్రెషన్లోకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. మొన్న అదే జరిగింది. అంటే ప్రధానంగా ఒక మహిళా ఎమ్మెల్యేని కూడా చూడకుండా అనరాని మాటలు అంటాం కానీ, ఒక అసభ్య పదజాలంతో కానీ వైసీపీ నాయకులు జక్కంపూడి రాజా కావచ్చు, ఈరోజు రోజా మాట్లాడి ఉన్న తీరుని ఎలాగ చూడొచ్చు? మహిళలు అంటే ఒక మంచి అభిప్రాయం కానివ్వండి, ఒక వాల్యూ, విలువ కానివ్వండి, నేను ఎక్కడా కూడా చూసిన దాఖలాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈరోజు ఆఖరికి చిల్లరగా సోషల్ మీడియాలో కమెంట్లు పెట్టే వాళ్ళ దాకా చూస్తున్నాను నేను. ఎవ్వరికీ కూడా మహిళని మనం మాట్లాడుతున్నామే అనే ఒక విచక్షణ ఎవరికీ లేదు. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, మహిళా నాయకులైనా అదే తీరులో ఉన్నారు, మరి మామూలుగా మన నాయకులైనా కూడా అదే తీరులో కనపడతా ఉన్నారు. వాళ్ళ మాట్లాడే మాట విధానము, ఆ పరిస్థితి ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడు కూడా ఉమెన్కి ఒక వాల్యూ ఇచ్చిందిగా, ఉమెన్ అనేవాళ్ళు సొసైటీలో ఒక వాల్యుబుల్ పొజిషన్లో ఉన్నారని కానివ్వండి, అసలు మహిళా నాయకులైతే మనం కూడా ఉమెనే కదా అనే ఒక స్పృహ కానివ్వండి నాకు ఎక్కడ కనిపించిన పరిస్థితి లేదు. ఎప్పుడు టార్గెటింగే, ఫస్ట్ నుంచి అధికారంలో ఉన్నప్పుడు టార్గెటే, అధికారం పోయిన తర్వాత కూడా మహిళల పట్ల అబ్యూజివ్గా మాట్లాడడమో, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడమో, లేదంటే చాలా తేలిగ్గా పలచగా తీసేయడమో, బాడీ షేమింగ్ చేయడమో, ఇలాంటిది అనేది ఆ ప్రవృత్తిలో ఉంది కాబట్టి దాన్ని వాళ్ళు తప్పుగా కూడా భావించే పరిస్థితి లేదు. అది చాలా కామన్ ఫ్యాక్టర్గా ఆలోచిస్తున్నారే తప్ప మనం అసలు తప్పు కదా, ఇలా కాదు కదా అనే ఆలోచన కూడా వాళ్ళకి లేదు. ఇవి ఒక్కొక్క సందర్భంలో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దాన్ని చూసి ఎందుకు ఇలాగ బిహేవ్ చేస్తున్నారు అని అడుగుతున్నారో లేదో కూడా నాకు తెలీదు. కానీ ఇది ఖచ్చితంగా మార్చుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. ఎందుకంటే వాళ్ళని కూడా గెలిపించిన ప్రజలు ఉన్నారు, వాళ్ళలో కూడా ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి వీళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఒక పొలిటికల్గా గెలుపు ఓటములు కాబట్టి మనము నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నాను అనే ఒక బేరీజ్ వేసుకొని చూసుకునే ప్రోగ్రాం కాదు. నువ్వెలా ప్రవర్తిస్తున్నావు, నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు, నేనేం మాట్లాడుతున్నాను అని ప్రజలు అనలైజ్ చేసుకునే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని కూడా గెలిపించి 30% ఆర్ 38% ఓటింగ్ ఉంది మీకు. ఆ ఓటర్స్లో సగం పైగా మహిళలు ఉన్నారు మీకు. ఆ మహిళలందరూ మిమ్మల్ని గురించి ఏమనుకుంటున్నారో
స్పృహలో ఉండి మాట్లాడాలి. మీరే ఇలాగా చాలా అవహేళనగానో వాళ్ళ స్థాయి తగ్గించి మాట్లాడితే మరి ఈ మహిళలందరూ రేపు మిమ్మల్ని ఆదరిస్తారా? ఇది నా క్వశ్చన్. మీకు అవతల మహిళ అయినా యువతల మహిళ అయినా ఈరోజు మా లోకేష్ అన్న మీ గాజులు పూలు బొట్టు పంపిస్తాము అని అంటే ఆయన చాలా గొప్పగా పంపించండి, మా ఇంట్లో వాళ్ళకి ఇస్తాము అన్న నేపథ్యం. అంటే ఆ సంస్కారం ప్రజలు గమనిస్తున్నారు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా. మిమ్మల్ని చూస్తే మీరు ప్రతి చోట కూడా చాలా హ్యూమిలియేటింగ్గా మాట్లాడుతున్నారు, అది ప్రజలు గమనిస్తున్నారు. మీ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి, ఏం చూడాలి అన్నది ఆల్రెడీ ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమైపోతా ఉంది. అంటే ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి కూడా తప్పు చేశామేమో మనం అనే ఒక ఆలోచన ఆటోమేటిక్గా వాళ్ళకి కలుగుతుంది. కాబట్టి మరి నమ్మకంతో వాళ్ళకు ఓటేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కనీసం వాళ్ళ కోసమైనా స్టాండ్ బై చేయడమో, వాళ్ళ గురించి కూడా ఒక ఆ యాంగిల్లో కూడా ఆలోచిస్తూ కాస్త నేర్చుకునేవి మాటలు నేర్చుకుంటే కూడా బాగుంటుంది. కానీ ఆ పరిస్థితులు అయితే ఎక్కడ కనిపించట్లా. ప్రధానంగా ఆరోపిస్తుంది ఏంటంటే కూటమి పార్టీలో గంజాయి బ్యాచి చిల్లర దొంగతనాలు చేసేటువంటి వ్యక్తులే కూటమి పార్టీలో ఎక్కువ శాతం ఉన్నారు అని చెప్తా ఉన్నారు. ఏంటి అసలు? అంటే వాళ్ళు ఎటు చూసినా వాళ్ళ పార్టీలో వాళ్ళ అభిమానులు కానివ్వండి, మనకి సోషల్ మీడియా యాక్టివిస్టులు అన్న పేరుతో అసలు అన్ని ఫేక్ అకౌంట్లతో పెట్టే కమెంట్లు కానివ్వండి, మనం ఇప్పుడు నిన్నగాక మొన్న ర్యాలీలో భాగస్వాములు అయిన ప్రజలు చూస్తే కానివ్వండి, అందరూ కూడా ఎట్లా అంటే నేనే చెప్తున్నాను, మొన్న వీడియోలో 2-3 పిల్లల్ని చూశాను నేను. ఆ పిల్లలు స్వయంగా నేనే గంజాయి కొడుతుంటే పట్టుకొని పోలీసులకి అప్పచెప్తూ ఉంటే పారిపోయిన పిల్లలు వాళ్ళు ఆ క్రౌడ్లో కనిపించారు నాకు. అంటే ఏ క్రౌడ్ ఎవరి కోసం వస్తున్నారు అన్నది చూసుకోవాలి మనం, ఊరికే అనేసుకోవడం కాకుండా ప్రత్యక్షంగా కూడా చూసుకోవాలి. మరి నిన్న మేము ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళిన వాళ్ళల్లో మీరు చూస్తే డాక్టర్లు, లాయర్లు, ఇక్కడ బిజినెస్ ఉమెన్, బిజినెస్ మెన్, చదువుకున్న వాళ్ళు, ఇంజనీర్లు, స్టూడెంట్స్, ఇలాగా ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులు, ఆలోచన పడుతున్న వ్యక్తులు మీరు మొన్న మేము చేసిన ప్రొటెస్ట్లో కనపడతారు. సో మనం ఒక మాట అంటున్నాము అని అంటే కాస్త పిక్చరైజేషన్ చూసుకొని కూడా ఎవరు వచ్చారు మన చుట్టూ అని చూసుకొని కూడా మాట్లాడితే ఇట్లాంటి మళ్ళీ ఒక ట్రోలింగ్కి కౌంటర్లకి దూరంగా ఉండొచ్చు. కానీ వాళ్ళు అది చూసుకోవట్లేదు. ఒకవైపు రాష్ట్రంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది, అమరావతి రాజధాని పనులు కూడా ముమ్మరంగా సాగిస్తున్నారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకే వైసీపీ నాయకులు ఇట్లా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారా? ఖచ్చితంగా 100% చెప్తాను నేను ఇది. ఎందుకంటే ఈరోజు మనము అంటే గతంలో ఏమైందంటే 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీకి కానివ్వండి, జనసేన పార్టీకి కానివ్వండి, బీజేపీ పార్టీకి కానివ్వండి, వీళ్ళకి వాళ్ళ నాయకులతో నిరంతరం అవసరం వచ్చింది. ఎందుకు అనంటే అవతల వాళ్ళు గెలిచిన తర్వాత వీళ్ళ మీద దాష్టికం మొదలుపెట్టారు. మా పార్టీ, మీ పార్టీ, మీరు వేరు, మేం వేరు అని చెప్పి ఒక రకమైన విధ్వంసాన్ని వాళ్ళ నియోజకవర్గాల్లో చూపించారు. కనీసం ఒక పెన్షన్ తీసుకునే, అంటే బెడ్ రిడన్ అయిపోయిన పెన్షన్ తీసుకునే వ్యక్తి, బెనిఫిషరీ అయిన వ్యక్తి మీద కూడా వాళ్ళు దాష్టికం చూపించి వాళ్ళ పెన్షన్లు తీసేసి వాళ్ళకి ఆ ఆధారం అయింది కూడా తీసేసిన పరిస్థితి. అంటే ఒక కక్షపూరితమైన విధ్వంసకరమైన పరిపాలనని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందించారు వాళ్ళు. కాబట్టి వీళ్ళు నిరంతరం ప్రజలు, కామన్ మ్యాన్ అంతా కూడా ఈ నాయకుల మీద ఆధారపడి వాళ్ళు, ఈ నాయకుల సపోర్ట్ అనేది చాలా అవసరం అయి ఉండింది. ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ చూస్తే ఇదొక రామ పరిపాలనలాగా, రామరాజ్యంలాగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవ్వరూ కూడా మాకేదో జరిగింది, పార్టీల పరంగా జరగట్లేదు అనే ఒక కాన్సెప్ట్ ఎక్కడా లేదు. కాబట్టి ఎవరైతే గెలిచారో లేదా ఇప్పుడు మనకి ఓడిపోయి ఉన్నారో వాళ్ళని ఆశ్రయించే ప్రజలు లేరు. మరి పాపం వీళ్ళకి పని కావాలి, పోనీ మళ్ళీ నెక్స్ట్ టైం రావాలి కూడా. 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి వాళ్ళకి, ఇప్పుడు పని లేదు, అలాగని నెక్స్ట్ వస్తామా అని అంటే ఎక్కడ కూడా దాఖలాలు కనిపించట్లేదు. సో ఆ ఉనికి మేము అంటూ ఉన్నాం అని ఉనికి కాపాడుకోవడం కోసం నిరంతరం ఏ పని చేసినా కూడా నిందలేయడం, నిరంతరం ఏమి చెయ్యాలనుకుంటున్నా కూడా దాంట్లో వేలెత్తి చూపించడం లేదు. ఒక పక్కన అభివృద్ధి శరవేగంగా జరుగుతున్న ఆలోచనలు చాలా హై స్థాయిలో చేసే ఆలోచనలు కార్యరూపం దాలుస్తున్నా ఇక ఓర్చుకోలేని తత్వం కానివ్వండి, దీనికి సమాధానం చెప్పలేని పరిస్థితి కానివ్వండి నెలకొంది. సో ఇప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా దాన్ని డైవర్ట్ చేయాలి. ఈ డైవర్ట్ చేసే విధానంతో ఏమవుతుందంటే కావాలనే వీళ్ళు బయటకు వచ్చి రెచ్చగొట్టే పరిస్థితికి మొదలుపెట్టారు. ఈ రెచ్చగొట్టే పరిస్థితులు కూడా మ్యాక్సిమం మేము ఫస్ట్ నుంచి మాకు తెలుసు కదా ప్రవృత్తి, దానివల్ల ఎక్కువ రియాక్ట్ అయ్యింది లేదు. కానీ ఏ స్థాయికి చేరిపోయాయి అని అంటే మీరు అనకూడని మాటలు, చేయకూడని చేతలు చేస్తున్నప్పుడు అది కూడా క్వశ్చన్ చేయకపోతే ప్రజలకి రాంగ్ మెసేజ్ ఇస్తున్నట్టు అయిపోతుంది. కాబట్టి ఆ స్థాయిలో కౌంటర్ చేసే స్థాయికి కూడా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇలా మేము మాట్లాడట్లేదు, కౌంటర్ చేయట్లేదు కాబట్టి
ఇలా స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మేము ఈ పనిలో పడిపోతే వీళ్ళని కౌంటర్ చేయడమో, లేదంటే ఈ కులాల చిచ్చులోకి మేము వెళ్ళిపోతే, మతాల చిచ్చులోకి మేము వెళ్ళిపోతుంటేనో దీనికి ఆన్సర్ చేసుకుంటూ మమ్మల్ని మేము ఎంగేజ్ చేసుకుంటూ ఇక్కడ మొదలుపెట్టిన పనులన్నింటినీ ఆపామనుకోండి, అప్పుడు చక్కగా వెనకమాల నుంచి వచ్చి మీరు ఏ పని చేయలేదు, ఇది ఇలా ఆగిపోయింది, అది అలా ఆగిపోయింది, ఊరికే మాటలు చెప్తారు, పని ఏం జరగదు అన్నట్టుగా మళ్ళీ దాన్ని ప్రొపగండా చేయడానికి ట్రై చేస్తారు. కాబట్టి ఇదొక ఫార్ములా బేస్డ్గా, ఒక ఎజెండా బేస్డ్గా వాళ్ళ ఆలోచన ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఒక వ్యక్తి తప్పు చేసి అనకూడని మాటలని సీఎంని అని అతను శిక్షార్హుడైన వ్యక్తికి ఈరోజు అధినాయకుడి దగ్గర నుంచి యావత్ మినిస్ట్రీ దాకా కూడా వచ్చి పరామర్శిస్తుంది అని అంటే ఇక దాని నుంచి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఇదొక ఎజెండా, దీనికి ఒక కారణాలు ఉన్నాయి వెనకాల. దీన్ని ఏదో ఒకటి డైవర్ట్ చేయాలి. క్లియర్గా అర్థమవుతుంది ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్. మీరు కులాన్ని తీస్తున్నారు, ఫ్యామిలీని తీస్తున్నారు, లేదు అంటే ఇక్కడ ఏం పనులు కావట్లేదు కాబట్టే ఇలా జరుగుతుంది అని మాట్లాడుతున్నారు. ఏ యాంగిల్ ఉంటే అది, ఏ కార్డు ఉంటే అది వాడుతున్నారు అని అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇంతకంటే నీచంగా దాష్టికంగా దౌర్జన్యాలతో గత 5 ఏళ్ళు పరిపాలించారు మీరు చెయ్యని దాడి లేదు. మిమ్మల్ని నోరు తెరిచి మాట అంటే అవతల ఎంత ఇబ్బంది పెట్టున్న పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసు. ఇవే కార్లు, ఇళ్ళు, అక్కడున్న లోపల ఉన్న స్త్రీలని, పిల్లల్ని భయభ్రాంతుల్ని చేసి మీరు సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు. అలాంటిది ఈరోజు నువ్వు తప్పు చేసి ప్రశ్నిస్తే దానికి మీరు ఒక టీం అంతా కూడా వచ్చున్నారు అని అంటే మనం ఆలోచించుకోవాలి. ఏ స్టైల్లో వర్క్ చేయాలనుకుంటున్నారో మనకి ఈ రాష్ట్రంలో అనేది మనం ఆలోచించుకోవాలి. అందుకే ఇలాంటి క్రిమినల్ మైండ్స్ ఉన్నవాళ్ళు, మనకు పదవి ఉంటే చాలు, ప్రజలు అక్కర్లేదు, నిజమైన సమస్యలు అక్కర్లేదు, పదవి కోసం ఎలాగైనా పోరాడాలి, పదవి కోసం ఎంత ప్రయత్నం అయినా చేయాలి, మీరు నిందన్నా వేయాలి, బురదన్నా జల్లాలి, బురదలో అయినా దొరలాలి, పదవి అయితే కావాలి అని ఎజెండాతో ఉన్నవాళ్ళు పీపుల్ ఎన్నుకోకూడదు, దూరంగా పెట్టాలి వాళ్ళని. కాబట్టి అది కూడా అర్థం చేసుకుంటున్నారు మన వాళ్ళంతా కూడా. మన ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, అర్థం చేసుకుంటున్నారు. ఖచ్చితంగా శాశ్వతంగా దూరంగా పెట్టే పనులు కూడా వీళ్ళు స్వయంగా మనకి ఆయన ఉంటాడు ఒక ఆయన భస్మాసురుడు అని అంటారు వాళ్ళని. ఆయన చెయ్యి ఆయన నెత్తి మీద పెట్టుకుంటాడు అనమాట, పూర్తిగా భస్మం అయిపోయి. అంటే ఆయన ఒక వరం, ఆ వరానికి ఆయన ఇంప్లిమెంట్ చేసుకుంటాడు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి కూడా అదే ఉంది. 11 గెలిపించిన పాపానికి దాన్ని యూజ్ చేసుకుంటూ ఈరోజు నాయకులం అని చెప్పుకుంటూ ఇష్టం వచ్చిన పనులన్నీ చేస్తున్నారు. ఆ అస్త్రాలన్నీ మళ్ళీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయే పరిస్థితికి రానున్న రోజుల్లో ప్రజలు కూడా తీసుకొచ్చే పరిస్థితి ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. 2029 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి తప్పకుండా వస్తుంది. పోలీసులను కానీ లేదంటే తప్పు చేసినటువంటి అధికారులు కానీ బట్టలోడ తీసుకొని బయటకు తీసుకొచ్చి కొడతా అని చెప్పేసి కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? ప్రతిదానికి బట్టలు ఉడదీస్తాం, జుట్టు పట్టుకుని లాక్కొస్తాం. ఎందుకండి అవన్నీ? తప్పు చేస్తే తప్పు చేశారు అని ఒక సిస్టమ్ ప్రకారం వెళ్ళండి. ఇప్పుడు మీరు తప్పు చేసిన వాటికి ఇంకా ప్రూఫ్స్ కోసమో సిస్టమ్ త్రూ వెళ్ళడం కోసమో 20 నెలలు పట్టింది మాకు. తప్పు చేశారు మీరు శిక్షార్హులని అన్నీ తెలిసినప్పటికీ 20 నెలలు పడుతుంది. మరి మీరు రాగానే బట్టలు ఉడదీసో జుట్లు పట్టుకోనో అవి ఎలా చేస్తారు? పోనీ వస్తామంటున్నారు, ఏం చేసి వస్తారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు రావడానికి? మీరు ఎంతసేపటికి జుట్టు లాగుతాము, బట్టలు తీస్తాము అని అంటే ఎలా వస్తారు? ప్రజలకి, గెలిపించిన ప్రజలకి ఏదైనా చేస్తాము, మేము ఈ ప్రజాస్వామ్యంలో నిజంగా మమ్మల్ని నమ్మి ఓటేసిన వాళ్ళకి నిలబడతాము, సమస్యల మీద పోరాడతాము, వాటిని ప్రశ్నిస్తాము అనే ఒక నాయకత్వ లక్షణంతో ఉండి అందరూ నాయకులుగా మెలిగితే ఉంటుంది. దుశ్శాసనలాగా లేదంటే దుర్యోధనులాగా లాగుతాము, పీకుతాము, ఈడ్చుకొస్తాము అనే ఆలోచనతో ఉంటే మీరు అంటే కురుక్షేత్రాన్ని సృష్టించాలనుకుంటున్నారా, లేకపోతే నిజంగానే పరిపాలనలోకి రావాలనుకుంటున్నారా? మరి ఇలాంటి నాయకుల్ని, ఇలాంటి ఆలోచన తత్పరత ఉన్న నాయకుల్ని ప్రజలు ఎన్నుకోవడానికి ప్రజలు నిజంగా అంత అవివేకులని మీరు అనుకుంటున్నారా అన్నది కూడా నాకు క్వశ్చన్. 2029లో వస్తాము అని అంటే ముందే ప్రోగ్రామ్ ఏ విధంగా ఫిక్స్ చేసుకున్నారు? అసలు ఏం చేస్తే మీరు ఓడిపోయారు? మీరు ఏం చేస్తే ఓడిపోయారో అనలైజ్ చేసుకున్నారా? మరి అదే రిపీట్ చేయకూడదు కదా. కానీ మీరు అదే రిపీట్ చేస్తున్నప్పుడు ఎలా వస్తారు అన్నది నాకు క్వశ్చన్. అయితే ఇది పూర్తిగా చూసుకుంటే ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి కూడా రాష్ట్ర ప్రజలు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి వైసీపీ నాయకులకు ఏదైతే ఈ అభివృద్ధి జరుగుతున్నటువంటి వాటిని కూడా జనాల్లోకి వెళ్లకుండా ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు, నాయకులు కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇక వ్యక్తిగత సమస్యలకు సంబంధించి కూడా వారికి పుట్టినప్పటి నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఎదుటి వాళ్ళని క్రిటిసైజ్ చేసి మాట్లాడటం, అసభ్య పదజాలంతో మాట్లాడటం కూడా వాళ్ళకి అలవాటు అని చెప్పేసి కూడా ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24 గుంటూరు.